తన తండ్రికి భార్య అయింది కదా, ఆమెను నేను ఎట్లా చేసుకుంటాను, అది క్రమం కాదు కదా అన్న ఆలోచన ఇతనికి రాలేదు అదోనియాకి. అందువలన అదోనియాకి జ్ఞానము లేనందువలన అదోనియా తన ప్రాణాన్ని తానే చేతులారా పోగొట్టుకునేటట్లుగా చేసుకున్నాడు. సో డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ అనేది జ్ఞానం కలుగు చేస్తుంది. ఈరోజు నా ఆధ్యాత్మికమైన జీవితంలో మనం గమనించాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా నడవాలి అనేది దేవుని యొక్క దాసుల నోట నుండి మనకు డిసిప్లైన్ వచ్చిందనుకోండి, దాన్ని సహించరు, దానికి ఇష్టపడరు. ఎంతకీ ఎప్పుడు చూసిన ఆశీర్వాదం దీవెన, ఆశీర్వాదం దీవెన, ఆశీర్వాదం దీవెన. ఈ పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్టుగా ఇవి చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఈవెన్ సేవకులైనా అదే సమయంలో యథా రాజ తథా ప్రజ అన్నట్టుగా విశ్వాసులు కూడా దీవెన, ఈరోజు ఆశీర్వాదం. మీరు కావాలండి గమనించండి.